హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. అలాగే ఈరోజు మండే వ్లాగ్ అనమాట ఇది. అయితే పిల్లలకి హాఫ్ డే స్టార్ట్ అయిపోయాయి గదా! వ్లాగ్ అనేది కంటిన్యూ అయితుంది. చూసేయండి. అలాగే ఒక మంచి డీఐవై గూడా మీకు ఈ వీడియోలో చూపిస్తా. ఇక్కడేంటంటే ఈ ఉర్లీలో ఫ్రెష్ ఫ్లవర్స్ ఉన్నాయి గదా! ముందు రోజు మా వారు ఫ్లవర్స్ తీసుకొస్తే అవి చాలా బాగున్నాయి. ఫ్రెష్‌గా భలే ఉన్నాయి అనుకున్నా. ఓపెన్ చేసి చూస్తే అన్ని రేఖలు వదిలినట్టుగా అసలింకా అంటే పువ్వులాగా లేదు. అన్ని రేఖల్లా ఉన్నాయి. అందుకని అలాగా పెట్టేశాననమాట. మార్నింగే పనులన్నీ అయిపోయాయి. గేట్ దగ్గర క్లీన్ చేసేయడము, అక్కడ ముగ్గు పెట్టుకోవడము, మళ్ళీ మెట్లు అంతా ఇంకా మళ్ళీ గుమ్మం దగ్గర ఈ చిన్న ముగ్గు 5 చుక్కలు ఒక్కటొచ్చేంత వరకు ఇలా వేసుకున్నా. పిల్లలకి స్కూల్ అనేది అంటే 7:45కి స్టార్ట్ అవుతుంది. వీళ్ళు 7:30 కల్లా ఇంట్లోంచి బయలుదేరుతారనమాట. ఇంకా నాకేంటంటే పెద్దగా వంట పనులు అవేమి ఉండవు. లంచ్ బాక్స్‌లు అవేమి లేవు. ఇక్కడేంటంటే ప్రశాంతంగా ఫస్ట్ పూజ చేసుకుంటున్నా. ఈ చామంతులు అంటే పింక్ కలర్‌లో ఉన్న చామంతులు బావున్నాయి. ఆ గులాబీలు మాత్రం అలాగయిపోయాయి. ఈ పువ్వులన్నీ శివయ్య దగ్గర అర్చించినవి మల్లెపూలు మన చెట్లవే. 2 మొక్కలకి వచ్చిన పువ్వులనమాట. ఒక 2 డేస్ అలా బాక్స్‌లో స్టోర్ చేశాను. చాలా బావున్నాయి. ఇంకివాళ శివయ్యకి చక్కగా అభిషేకం చేసుకొని, ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజు చాలా ఎక్కువ టైం దేవుడి దగ్గర కూర్చున్నానని అనిపించింది. ఇంక తర్వాత కిచెన్‌లోకొచ్చేసి ఫస్ట్ రాగి జావ పెట్టేశాను. పిల్లలేంటంటే బ్రేక్‌ఫాస్ట్ తినరు. ఓన్లీ జావ మాత్రమే తాగేసి బ్రేక్‌ఫాస్ట్‌ని స్నాక్స్ లాగా తీసుకెళ్ళిపోతారనమాట. లంచ్ లేదు కాబట్టి వాళ్ళకి అది కాక 7:30కి తినరు గదా! ఈరోజు దోస పిండితో దోసలు వేస్తానంటే వీళ్ళు దోసలైతే వద్దు అది వేడిగానే బావుంటుందంటే ఇంకా వాళ్ళ కోసం అలా చేశాననమాట. చిన్న పునుగుల్లాగా. ఇవేంటంటే పచ్చి బఠానీ. ఇవి ఎక్కువ తెచ్చిపెట్టినప్పుడు ఇలా జార్‌లో వేసేసి డీప్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తున్నాను ఈ మధ్య. ఇలా అయితే ఎక్కువ రోజులొస్తున్నాయి. అలాగే ఎంత వరకు కావాలో అంత వాటర్‌లో ఏసి పక్కన పెట్టేస్తున్నా. వంట కోసం అలాగ ఉండిపోతాయి. కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో మిల్ మేకర్ వేసి పక్కన పెట్టేసా. ఇక వంటకంటే టైం ఉంది గదా! 11:30, 12కి అలా స్టార్ట్ చేస్తా. ఇక్కడేంటంటే ఇదిగోండి శంఖం పూలు ఇంకా వస్తున్నాయి. బావున్నాయి. చిన్న గేట్ వైపు మనకు ప్లేస్ ఉంది గదా! అక్కడున్న పెద్ద చెట్లు ఇవన్నమాట. అమెరికన్ వేప, అలాగే మామిడి, అల్లనేరేడు చెట్లు అలాగే ఆ చెట్లు అవన్నీ ఉన్నాయి. అక్కడున్న పక్షుల శబ్దాలే అవన్నమాట. పోతే వంట స్టార్ట్ చేసేస్తున్నాను. నేను కొంచెం రిలాక్స్ అయ్యాను ఆ టైంలో. ఇక్కడేంటంటే వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను. క్యారెట్, ఆనియన్ అలాగే ఆలు, ఇంకా పచ్చి బఠాణీ అవన్నీ నానబెట్టుకున్నాను గదా! ఇంకా వంట అనేది స్టార్ట్ చేసేస్తున్నా. స్టవ్ మీద దుమ్ము చాలా చేరుతుంది. చుట్టుపక్కలంతా రోడ్స్ అంత నీట్‌గా ఉండవు కాబట్టి, మాకు యూటిలిటీ డోర్ గూడా పక్కనే ఉండడం వల్ల స్టవ్ మీద దుమ్మనేది ఇలా సన్న లేయర్ లాగా జామ్ అవుతుంది. అది ఎప్పటికప్పుడు అలా క్లీన్ చేసేసి వంట చేయడం స్టార్ట్ చేసేస్తా. వెజిటబుల్స్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది గదా! వెజ్ బిర్యానీ చేస్తున్నా. ఇంకా పిల్లలు లంచ్‌కి ఇంటికే వస్తారు కాబట్టి, కొంచెం వాళ్ళకి గూడా ఏదైనా వెరైటీగా చేస్తే బావుంటుంది గదా! అలాగనమాట. నార్మల్ రైస్‌తోనే చేస్తున్నాను. ఎప్పుడు చేసినా ఒకేలాంటి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ వస్తుంది బిర్యానీ. చూసేయండి. ఫస్ట్ అయితే కొంచెం నెయ్యి, ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలా అంతా వేసుకున్నా. ఆ తర్వాత కొంచెం కాజు, అలాగే అవి అలా వేగిన తర్వాత ఏవైతే వెజిటబుల్స్ వేసుకుంటున్నానో వాటిని వేసేసా. ఇవి ఎక్కువ కుక్ అయ్యేంత వరకు ఉంచను. జస్ట్ మనకి ఆ పచ్చి ఫ్లేవర్ అనేది వెళ్ళిపోయేంత వరకు అలా వేయిస్తూ ఉంటాను. ఆ తర్వాత మిల్ మేకర్ అంతా వాటర్‌లోంచి తీసేసి ఇందులో వేసేయడమే. ఈ మిల్ మేకర్‌తో కర్రీ చాలా బావుంటుంది. అసలు ఇవాళ అదే కర్రీ అనుకున్నాను వెజ్‌కి ఈ బిర్యానీకి. కానీ ఆలు మసాలా అడిగారనమాట వీళ్ళు. ఈ మధ్య ఎక్కువగా అసలు వీక్లీ వన్స్ ఆ కర్రీనే చేయమని అడుగుతున్నారు. సరే అని చెప్పి అందుకనే ఓన్లీ ఈ రైస్ వరకు మాత్రమే మిల్ మేకర్ అలా నానబెట్టేసా. లాస్ట్‌లో కొంచెం బఠానీ యాడ్ చేశాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత హ్మ్, ధనియా పౌడరు, బిర్యానీ మసాలా అవన్నీ వేసేసాను. ఆ తర్వాత మంచిగా వేగిన తర్వాత వాటర్ క్వాంటిటీ ఎంత కావాలో అంత వేసుకొని, చక్కగా ఇదిగో ఇలా తెరల కాగిన తర్వాత బియ్యం అంతా నానబెట్టినవి ఇందులో వేసేసుకుంటున్నా. నార్మల్ రైసేనండి. బాస్మతి యూజ్ చేయలేదనమాట ఇక్కడ. ఎక్కువ బిర్యానీస్ అంటే అందరికీ ఇష్టమే ఇంట్లో. అండ్ హోమ్ మేడ్ అంటే ఇంకా ఇష్టం.
అది రొయ్యల బిర్యానీ కావచ్చు, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, వెజ్ బిర్యానీ ఏదైనా గూడా పన్నీర్ బిర్యానీ ఇలాంటివి. బయట ఎక్కువగా ఇష్టపడము. ఏం చేసుకున్నా ఇంట్లోనే ఇష్టపడతాము. ఇంకెక్కడికైనా వేరే ఊర్లు వెళ్తే గత్యంతరం లేక తింటాం తప్పించి ఎందుకో పెద్దగా ఇష్టపడమనమాట బయట ఫుడ్ అనేది. ఇదిగో ఆలు మసాలా కర్రీ చాలా సూపర్‌గా ఉంటుంది. ఈ రైస్‌కే గాదు, ఇంకా చపాతీ, పూరీకైతే ఇంకసలు చెప్పక్కర్లేదు. అంత టేస్టీగా ఉంటుంది. దీని లింక్ ఫుల్ వీడియోది కింద ట్యాగ్ చేస్తాను. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే చెక్ చేయండి. ఆల్రెడీ నేను దీన్ని మంచిగా వీడియో షూట్ చేసి అప్‌లోడ్ చేసున్నాననమాట. అదింకా విజిలొచ్చేస్తుంది. ఈలోగా రైస్ కూడా కుక్ అయిపోయిందనమాట. ఏ బిర్యానీస్ గానీ, రైస్ గానీ, అలాగే బగారా రైస్ గానీ, ఆఫ్ చేసిన వెంటనే వడ్డించుకోకుండా, ఆఫ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా రెస్ట్ ఇచ్చేస్తే చాలా బాగా సెట్ అయిపోతుందనమాట. ఫైనల్‌గా పైనుంచి నేను కొంచెం బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర వేసి బంద్ చేసేసాను. అలాగే ఇక్కడేమంటే రైతా కీర, క్యారెట్ తురిమేసి, ఉల్లిపాయలు వేసి రైతా చేశాను. ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది. చాలా టెంప్టింగ్‌గా ఉంటుంది. అసలెంత బావుంటుందో. ఆలు చూడండి ఎక్కడ కూడా మెదిగిపోదు. మనకు ఆలు పీస్ అనేది అలాగే ఉంటుంది. గ్రేవీ కూడా చాలా చిక్కగా భలేగా ఉంటుంది. నార్మల్ వైట్ రైస్‌కి కూడా బావుంటుంది. ఇంకిక్కడ ఇది కూడా కంప్లీట్ అయింది కదా! కొంచెం గరం మసాలా వేసేసి, కొత్తిమీర వేసి పక్కన పెట్టేసాననమాట. అంతా కలిసి పిల్లలు రాగానే లంచ్ అయితే చేసేసాము. వాళ్ళందరిని పడుకోమని చెప్పాను. నేనిది స్టార్ట్ చేసినప్పుడు 2 అవుతుంది. ఇది పాత చపాతీ పీట. ఇది నా పెళ్ళప్పుడిది. అయితే ఇది ఒక లెగ్ దీనికి కింద 3 లెగ్స్ ఉంటాయి కదా! బేసెస్. ఒక్కటనేది సరిగ్గా లేదు. మనం చపాతీ రుద్దిన ప్రతిసారి టక్ టక్ మని శబ్దం వచ్చి చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటుండే. అప్పుడు మా అత్తమ్మ దీన్ని పక్కన పెట్టేసేయి మనం వేరేది తీసుకుందాం అని చెప్పి అలా వేరేది తీసుకోవాల్సొచ్చింది. దీన్ని అలాగా పక్కన పెట్టేసాననమాట. దాదాపు దీన్ని పక్కన పెట్టి కూడా ఒక 13 ఇయర్స్ అలా అవుతుందేమో అలా అనుకుంటాను. ఇంకా ఎందుకో మొన్న నేను కబోర్డ్స్‌లో పైన ఏదో తీసుకుందామని కబోర్డ్ ఓపెన్ చేస్తే ఇది కనబడింది. అరే! ఎందుకిది ఇలాగే ఉండింది. అటు దాన్ని పడేయలేను, అలాగని వాడను లేను. ఏదైనా ఒకటి చేద్దాము, కళ్ళ ముందు ఉంటుంది గదా! అని చెప్పి ఈ మధ్య డీఐవై చేసి గూడా చాలా రోజులయింది. లాస్ట్ మంత్ చేసినట్టున్నాను పాట్స్ పైన. ఈ మధ్య అయితే అసలు చేసిందే లేదు. అందులోనూ నాకు పెద్దగా నిద్ర రావట్లేదు. సరే ఇది స్టార్ట్ అయితే చేద్దాం. ఈరోజు కంప్లీట్ అవుతుందో లేదో అనుకున్నా. అయితే ఇదిగోండి ఇలా చక్కగా దాని పైన ర్యాప్ చేశాననమాట. మనకి వుడ్‌ని పైన క్రాక్ జేస్తుంటారు గదా! దాన్ని ఏమంటారో సాల్ట్ పేపర్ అనుకుంటా. దాంతో ఒకసారి రబ్ జేసి ఈవెన్‌గా అయ్యేలా చేశాను. ఆ తర్వాత ఈ మిర్రర్స్ అనేవి అప్పుడెప్పుడో బేగం బజార్‌లో ఒక 1 కేజీ ప్యాక్ తెచ్చుకున్నా. బ్లౌజ్ వర్క్ కోసం అని చెప్పి. అయితే అవలాగా మిగిలిపోయి ఉన్నాయి. వాటన్నింటిని చక్కగా ఫెవికాల్ పెట్టి అంటించేసాననమాట. చూసారు గదా! అలాగా కదులుతూ ఉంటుంది. ఇంతలోగా పిల్లలు గూడా నిద్ర లేస్తే వాళ్ళని చదువుకోమని జెప్పేసాను. వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. అయితే ఇదిగోండి మిడిల్‌లో గూడా చక్కగా అవే మిర్రర్స్‌ని యాడ్ జేశాను. ఇప్పుడు మీకు చూపించే ఈ మన తిలకం షేప్‌లో ఉన్న మిర్రర్స్ మాత్రం బయట నుంచి తెచ్చాను. మిగిలినవన్నీ ఇంట్లో ఉన్నవే. ఆల్మోస్ట్ నేను ఏదో ఒకటి జేస్తుంటాను గాబట్టి ఇంట్లో కంపల్సరీగా పెట్టుకుంటూ ఉంటా. ఈ గ్యాప్‌లో నేను టీ పెట్టొచ్చనమాట స్టవ్ పైన అలాగా మరిగిపోతూ ఉండింది. సో, మా వారు నన్నెందుకు డిస్టర్బ్ చేయాలని చెప్పేసి తను టీ వేసుకొని మళ్ళీ నాకు తెచ్చిచ్చారు. థ్యాంక్ యూ అని జెప్పేసి. అంటే ఇలాంటివి చేస్తున్నప్పుడు వాళ్ళకి గూడా అంటే డిస్టర్బ్ జేయడం ఎందుకని అనిపిస్తుంది గదా! అలాగా హ్యాపీగా అనిపించింది. ఇంకా తర్వాత ఇదిగో పిల్లలు, మా వారు ముగ్గురు కలిసారంటే నన్ను బాగా ఇమిటేట్ జేస్తూ ఉంటారు. ఏదో ఒకటి నవ్విస్తూనే ఉంటారసలు మధ్యలో ఖాళీగా అస్సలు ఉండనే ఉండరు. నన్ను ఉండనివ్వరు. ఇదిగో ఇక్కడేంటంటే టైల్స్‌ని అంటించే సిమెంట్ ఉంటుంది గదా! దీన్ని వైట్ సిమెంట్ అంటారు. లేదంటే మనకి లప్పం ఉంటుంది గదా! లప్పం పౌడర్ అదైనా యూజ్ చేయొచ్చు. ఇది చాలా చీప్ అనమాట. ఇంట్లో ఉండింది. లాస్ట్ టైమ్ ఏదో కింద వర్క్ చేయించడానికి తెప్పించాము. అది కొంచెం ఒక బౌల్‌లో వేసుకున్నా. అలాగే కొంచెం ఫెవికోల్ యాడ్ చేశాను. ఫెవిక్రయల్‌ది కలర్స్ ఏదైనా ఎక్కువగా నేను ఈ మధ్య కాలంలో చేసిన డీఐవైస్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్‌లో చేశాను. అయితే సరే పింక్ యూజ్ చేద్దామని చెప్పేసి ఈ పౌడర్‌లో మొత్తం కూడా ఇలా కలర్ అనేది వేసి ఈ 3 ఇంగ్రీడియెంట్స్‌ని చక్కగా కలిపేసాననమాట వాటర్‌తో. మనము బేసిక్‌గా దీన్ని చేత్తో గూడా అప్లై చేయొచ్చు.
ఇక్కడ స్పూన్ ఒకటి అవైలబుల్‌గా ఉందని చెప్పి అంతా గూడా చక్కగా ఇదిగో ఇలా పేస్ట్‌లాగా కలిపేసాను. ఇప్పుడు ఈ మిర్రర్స్ అన్నీ కొంచెం ఆరిపోయాయన్నమాట. చాలా సేపయింది గదా! స్టిక్ చేసి నేను ఒక మధ్యలో ఒక 15 మినిట్స్ అలా ఇంట్లో వేరే పనొకటి జూసుకొని వచ్చాను. ఈలోగా ఇది ఆరిపోయింది గదా! ఈ పేస్ట్ అంతా గూడా దీనిపైన కంప్లీట్‌గా అప్లై చేస్తున్నా. మనకెక్కడ గూడా గ్యాప్స్ అనేవి లేకుండా ఇలా చేసేయాలి. అయితే ఈ నేను అడిగాననమాట మా వారిని. అది వేరొకటి పౌడర్ అని. అంటే లేదు ఇది ఉంది గదా మన ఇంట్లో. ఇది గూడా మనకు గట్టిగా పేరుకుపోతుంది. ఇది యూజ్ చెయ్యని అన్నారు. సరే అని చెప్పేసి ఒకసారైతే ట్రై చేద్దామని జెప్పి ఇలా పెట్టుకున్నాను. ఇదిగో ఈ మిర్రర్స్ మిడిల్‌లో ఉన్న చిన్న చిన్న గ్యాప్స్ గూడా కవర్ అయ్యేలాగా ఇలా వేసుకున్నా. ఇదేంటంటే కొంచెం గట్టిగా గూడా కలపొచ్చంట. అయితే నాకు తెలియదు గదా! మొదటిసారి యూజ్ చేశాను. అది మా వారిచ్చిన ఐడియా అనమాట. సరే చూద్దాం అని చెప్పేసి ఇలాగైతే పెట్టేసా. ఎక్కడ గూడా గ్యాప్స్ లేకుండా లాస్ట్‌లో ఒక్కసారి దీన్నంతా గూడా రిమూవ్ చేశాననమాట. పైనుంచి మెల్లిగా అది కూడా. మిడిల్‌లో అంతా మనకెక్కడైతే గ్యాప్ ఉందో ఆ ప్లేస్ అంతా గూడా చక్కగా ఒక కోటెడ్ లాగా, ఒక లేయర్ లాగా అయిందనమాట. ఆరిపోయిన తర్వాత మీకు చూపిస్తాను ఎండింగ్‌లో. ఈ మిర్రర్స్ పైన ఉన్న ఒక లేయరు అంతా ఈవెన్‌గా వచ్చేలాగా ఒక్కసారి దీన్ని తీసేసాననమాట. మళ్ళొక్కసారి ఆరిపోయిన తర్వాత ఒక్కసారి తీశాను. ఒక 1 అవర్ అలాగ అయిన తర్వాత ఇదిగోండి కొంచెం తడి క్లాత్ ఒకటి యూజ్ చేశాను. దాంతో ఈ మిర్రర్స్ అన్నీ గూడా నీట్‌గా తుడుస్తూ వచ్చేసాననమాట. కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్సే. కానీ ఫైనల్ లుక్ అండ్ ఆ హ్యాపీనెస్ చెప్పక్కర్లేదు. వీటిని మనం బయట ఆన్‌లైన్స్‌లో గూడా కొనుక్కోవచ్చు. కానీ ఒక 1000 బిలో అమౌంట్ అలా పెట్టేస్తే సైజెస్‌ని బట్టి మంచి డెకర్ పీసెస్ అనేవి వస్తాయి. ఎన్ని కొనుక్కుంటాం. నేను కొంటూ ఉంటాను మీరు చూస్తుంటారు గదా! కానీ ఇలా మనం హ్యాండ్స్‌తో వేసిన దాన్ని ఆనందం వేరే లెవెల్ అనమాట. అసలు చెప్పలేను. ఇది కంప్లీట్ అయ్యేంత వరకు అసలు నేను ఎలాగంటే చూడండి ఆ మిర్రర్స్ అంతా గూడా చక్కగా మిడిల్‌లో అంతా నీట్‌గా వచ్చేసింది. అద్దం అనేది మనం ఎన్ని సార్లు తుడిచినా ఒకేలా ఉంటుంది గదా! ఇంకా ఇంకా నీట్‌గా అవుతూ వస్తుందనమాట. అలా ముందు రోజంతా దాన్ని ఆరబెట్టేసాను నైటంతా. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ పిల్లల్ని పంపించేసి, ఇదిగో ఈ విధంగా డార్క్ కలర్ అంటే ఆల్రెడీ మనం ఈ పౌడర్‌లో మిక్స్ చేసింది ఇదే కలర్. కానీ మనకేంటి అక్కడ పేస్టల్ కలర్ వచ్చిందనమాట. ఈ పేస్టల్‌కి కాంట్రాస్ట్ వైస్‌గా డార్క్ కలర్‌ని యూజ్ చేస్తే లుక్ బావుంటుందని చెప్పి ఇంకొంచెం హైలైట్ చేశాను అక్కడక్కడ డాట్స్ పెట్టేసి. ఈ సైడ్స్‌న చూసారు గదా! ఓల్డ్‌గా కనిపిస్తుంది. అంత బాలేదని చెప్పి ఇలాంటి ఒక లేస్‌ని నేను అంటించేద్దాం అనుకున్నా. ఇది ఇంకొకటేంటంటే మనం పైన వేసిన డిజైన్ ఔట్ అవ్వద్దు దాని లుక్ అనేది. డామినేట్ అవ్వకూడదు కాబట్టి ఇలా సింపుల్‌గానే చూజ్ చేసుకున్నాను. దీన్ని కూడా చక్కగా లేయర్ లాగా ఫెవికోల్ అంటించేసి దీన్ని గూడా చక్కగా అంటించేశాను. ఇదేంటంటే ఈజీగానే ఆరిపోయింది. కానీ కింద చూసారా మళ్ళీ ఓల్డ్‌గా కనబడుతుంది. ఆ ప్లేస్‌ని గూడా కొంచెం ఆ పెయింట్‌తో కవర్ చేసేసాననమాట కంప్లీట్‌గా. నాకిది చూస్తూ ఉంటే చిన్నప్పుడు చెక్క బొమ్మలు దొరుకుతాయి గదా! మనకి ఏవైనా జాతరలలో అలాగా. ఈ ఏరియాలో పెయింట్ చేస్తున్నప్పుడు నాకు ఊరికే అదే గుర్తొచ్చింది. భలే అనిపించేది. ఆ బొమ్మలన్నీ ఇప్పుడు ఏమయ్యాయో అమ్మ వాళ్ళ ఇంట్లో అనిపిస్తుంది. కంప్లీట్‌గా ఆరిపోయిన తర్వాత దీని లుక్ అయితే ఇలాగుండిందనమాట. ఆహ్, నాకొక 1 డే పట్టినట్టే లెక్క. ముందు రోజు మధ్యాహ్నం స్టార్ట్ చేశానా, ఇది నెక్స్ట్ డే మార్నింగ్‌కి కంప్లీట్ అయిందనమాట. అంటే మనకు అంతా ఆరిపోయిన తర్వాతనే పైన మనం ఇంకేమైనా మెరుగులు అద్దొచ్చు గదా! అలాగా. ఇంకా నేనైతే ప్రెజెంట్ అయితే ఇలా పెట్టుకున్నాను. ఇంట్లో ఏవైనా ఫంక్షన్స్ గానీ, లేదంటే ఏవైనా ఫెస్టివల్స్ అలాంటి టైంలో మంచిగా డెకర్ చేసుకోవడానికి బావుంటుందనిపించింది. ఇలాంటివి చేసేటప్పుడు చాలా స్ట్రెస్ ఫ్రీగా అనిపిస్తుంది అండ్ మైండ్ చాలా రిలాక్స్‌గా అనిపించింది. సో, ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇదండి. ఎలా అనిపించిందనేది కింద కామెంట్‌లో చెప్పండి. మీకు కూడా ఇలాంటి హ్యాబిట్స్ ఉంటే తప్పకుండా కామెంట్‌లో చెప్పండి. నేను మీకు రిప్లై ఇస్తాను. వీడియో నచ్చుంటే ఒక లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.